ఫ్రెండ్స్, ఆశలు అందరికీ ఉంటాయి. పసిపిల్లవాడి దగ్గర నుండి పండు ముసలివాడి దాకా గొప్పవాడి నవ్వాలన్న ఆశ ఉంటుంది. అయితే డబ్బు సంపాదించాలన్న ఆశ ఉన్నప్పటికీ దానిని సాధించడం కోసం ప్రయత్నాలు మటుకు చేయరు చాలామంది. ఎందుకంటే బద్ధకం, సోమరితనం. డబ్బు సంపాదించడం ఒక కళని, అది అందరికీ రాదన్న భావన ఉండటం, డబ్బు కోసం ఆలోచించే సమయం లేకపోవటం, తనకు నచ్చిన దానితో తృప్తి పడటం. డబ్బు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని శాసించేది ఈ డబ్బే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేబోయే వరకు రెక్కలు ముక్కలు చేసుకునేది ఆ డబ్బు కోసమే. డబ్బుతో ప్రపంచాన్ని మన సొంతం చేసుకోగలం, సదుపాయాలను సొంతం చేసుకోగలం. జేబులో డబ్బు ఉంటే ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు పోగలం. మీ వైఖరిని మార్చుకోండి. నేను దానిని పొందలేను అనే నిరాశావాదం నుండి బయటికి రండి. అలాంటి నెగటివ్ భావనలను నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అనుకూలంగా మార్చుకో. డబ్బున్నవారు రాక్షసులు కారు, మానవత్వం లేనివారు కారు, శత్రువులను కారు. ఒకసారి ఆలోచించండి, ఆ డబ్బు సంపాదనకి వారు ఎన్ని రోజులు నిద్రపోకుండా కష్టపడి ఉంటారు. ప్రపంచమంతా నిద్రపోతున్న సమయంలో వారు మౌనంగా డబ్బు సంపాదన కోసం ఎంతో చెమటోర్చి కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించండి. కబ్జాలు, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన వారిని వదిలేయండి. నిజాయితీగా సంపాదించేవారు ఆ డబ్బు సంపాదన కోసం ఎన్ని ఆనందాలు పోగొట్టుకుంటున్నారో, ఎన్ని సరదాలు వదులుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, ప్రక్కవాడు డబ్బు సంపాదించకూడదు లాంటి మనస్తత్వాలున్న ప్రజలే ఎక్కువ ఉన్నారని ఒక సర్వేలో తేలింది. అంటే మనకు జీతం తగ్గినా పర్వాలేదు, ప్రక్కవాడి జీతం మాత్రం పెరగకూడదు అన్న ఆలోచనలే ఎక్కువట. నిజంగా ఇలాంటి పరిస్థితి దారుణం. మీరు లక్షలు సంపాదించాలంటే ప్రపంచం నిండా డబ్బు ఉండాలి. అప్పుడే మనం డబ్బు సంపాదిస్తాం. అంతేకాని ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు, నా దగ్గరే కాస్త ఉంటే చాలు అనుకున్నవారు ఎప్పటికీ జీవితంలో డబ్బు సంపాదించలేరు. ప్రపంచమంతా కలకలలాడుతుంటే, ముందుకు వెళుతుంటే ఎన్నెన్నో అవకాశాలు కనిపిస్తాయి. అందులో ఒక అవకాశాన్ని మనం పట్టుకొని పైకి రావచ్చు. వస్తువులు కొనేవారు లేకపోతే తయారు చేసేవాడుండడు. అంతటా నిరాశ, నిస్పృహలు నెలకొంటాయి. ఫలితంగా హత్యలు, దోపిడీలు, మానభంగాలు పెచ్చురిల్లిపోతాయి. ఈ రోజున్న అవకాశాలు ఒకప్పుడు లేవు. ఆ రోజుల్లో ఉద్యోగం లేదా వ్యవసాయం తప్ప మరే రంగం లేదు. ఇప్పుడు గుండుపిన్ను నుండి విమానం దాకా అన్ని రంగాలలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాబోయే కాలంలో ఇంకెన్నో అవకాశాలు రానున్నాయి. కంప్యూటర్ ఆవిర్భావంతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది. కంప్యూటర్ వచ్చి దాదాపు అన్ని రంగాలలో అనేక అవకాశాలు పెంచింది. అందుకే ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంది. అందుకే డబ్బు సంపాదించిన వారిని శత్రువుల్లా చూడకుండా వారిలాగే మనం కూడా పట్టుదల, ఓర్పు, కష్టపడే లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈరోజు మనం నడిచే రోడ్లు, పోస్టల్ సర్వీసులు, ప్రభుత్వ బస్సులు, రైళ్లు ఎవరి వల్ల నడుస్తున్నాయో తెలుసా? డబ్బున్నవారు చెల్లించే అధిక పన్నులతో. అయితే ఇక్కడ మీరు ఒక విషయం కామెంట్ చేయవచ్చు, అందరూ పన్నులు చెల్లిస్తారుగా అని. కానీ డబ్బున్నవారు ఎక్కువ పన్నులు చెల్లిస్తారు. ఆ డబ్బుతో ప్రభుత్వం రోడ్లు, రవాణా తదితర సౌకర్యాలు మనకు కల్పిస్తుంది. కాబట్టి చివరగా చెప్పేదేమిటంటే, మనం భూమిలో ఏ విత్తు నాటితే అవే మొక్కలు మొలకెత్తుతాయి. అలాగే మీ మెదడు కూడా డబ్బు గురించి ఆశాజనకమైన ఆలోచనలతో ఉంటే మీరు అనుకున్న ఫలితాలు తప్పక సాధించగలరు.